ఈరోజు ఈ వీడియోలో మా సొంత గ్రామమైనటువంటి ఆకిలవలస విలేజ్ గురించి మీకు చూపించబోతా ఉన్నాను. ఒకసారి మా గ్రామంలో ఉన్న పొలాలు అన్నీ ఒకసారి చుట్టేసి చూద్దారండి. ఇక్కడి నుంచి మా విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా పాత రోడ్ అండి. ఇది హైవే పడక ముందు పెంచలకొనకి ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో లోపలికి వచ్చేవాళ్ళు ఇదే రూట్లో. హైవే స్టార్ట్ కాకముందు ఈ రూటు ఫుల్ రద్దీగా ఉండేది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉండేది ఈ వెహికల్స్ రావడానికి వెళ్ళడానికి కూడా. అంటే ఊరి మధ్యలో వెళ్ళేది కదా, అంటే ఇక్కడ నుంచి అంటే రాపూర్ నుండి కలవై వరకు కూడా చిన్న చిన్న గ్రామాలు చూసుకుంటూనే అంటే లోపలికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు హైవే పడడం వల్ల ప్రయాణం చాలా ఈజీ అయిపోయింది. ఇది స్కూల్. ఇది నా చిన్నతనంలో 5th క్లాస్ వరకు ఇక్కడే స్కూల్ నేను చదివాను. ఇది కూడా స్కూలే, కొత్తగా కట్టారు ఈ స్కూల్ని. దీనికి ముందే ఇది పంచాయతీ బిల్డింగ్. ఇది దాని పక్కనే గ్రామ సచివాలయం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాటర్ ట్యాంక్ పైకి అయితే వెళ్దాము. అక్కడ పైనుంచి కెమెరా పెట్టి చూపించామంటే మొత్తం క్లియర్గా పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి చూపిస్తాను, చూసేద్దాం రండి. చిన్నగా ట్యాంక్ పైకి అయితే చేరుకున్నాము. బైక్ అక్కడ పెట్టాము చూడండి. నేను, శివ, మహేంద్ర మేము ముగ్గురం ఎక్కాము. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూశారు కదా, ఇదంతా వరి పొలం. ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది కూడా. ఇది ఈ చెరువు కింద ఉంది కదా, ఈ చెరువు కింద పొలం ఇది. మా ఊరికి 2 చెరువులు ఉన్నాయి. ఇంకో చెరువు వచ్చేసి ఇటువైపు ఉంది. ఈ చెరువు పేరు వచ్చేసి వలస చెరువు అంటారు. ఫస్ట్ నేను చూపించాను కదా, ఆ చెరువు వచ్చేసి ఏనుగుంట చెరువు అంటారు. మీకు ఆ లాంగ్ కనిపిస్తున్నాయి కదా వాటర్, అదంతా కండలేరు జలాశయం. అది ఒక డ్యాము. ఇదంతా కూడా మీకు ఆ దూరంగా ఇప్పుడే ఇల్లంతా ఓపలేపల్లి గ్రామం. ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇది కూడా వలస గ్రామమే. ఇదంతా వలస గ్రామం. ఇక్కడ వరకు మీకు ఒకటి చిన్న ఒక రూమ్ లాగా కనపడుతుంది కదా, అది బుగ్గేశ్వర ఆలయంకి వెళ్ళే దారి. అది జాగ్రత్తగా దిగండి. పచ్చదనం చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుకోవాలా. నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, లేదంటే పోయి ఎక్కడ పడతామో కూడా తెలియదు. పొలానికి మొత్తం ఇక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి చెరువులో నుంచి. ఇది తూము అంటాం మేము. చూడండి, కట్టపైకి ఎక్కే మార్గం ఇది. దీన్ని మేము ఇక్కడ ఇరుకుమాన్ అంటాం. అంటే మనిషి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది, పశువులు రావడానికి అయితే ఉండదు. ఇది దాటుకొని కట్టపైకి వెళ్దాము. దాన్ని చెప్పాను కదా ఏనుగుంట చెరువు అని చెప్పేసి. ఇదే చెరువు, నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇది మొత్తం పంటకు సరిపోద్ది వాటర్. ఇది ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే పంట వేసిన తర్వాత సంక్రాంతి టైంలో పొలానికి మొత్తం పొలి చల్లుతారు. పొలి అంటే కోడిని కోస్తారు. ఆ కోడి రక్తంతో అన్నం కలిపి పొలం చుట్టూ పొలి చల్లేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ చెరువు గట్టు పైన ఇది చూడండి, పూజా కార్యక్రమాలు జరిగాయి. పొలి చల్లేసారు అంటే దేవుడికి సమర్పించుకుంటున్నాం ఇక్కడ అనమాట. పంటని కాపాడండి అని దేవుడికి సమర్పించుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం చెరువుకి అక్కడ తూము ఉంది కదా, అంటే పొలంలోకి నీళ్ళు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. ఇంతకుముందు అది పాతది ఉండేది, దాన్ని తీసేసి కొత్తగా కట్టారు. ఒకసారి చూద్దాం దాన్ని కూడా. ఇప్పుడు తూము మీద ఉన్నాం మనము. ఈ కొత్తగా కట్టిన తూము ఇది. ఇంతకుముందు పాతకి చాలా డౌన్గా ఉండేది. రైతులు నీళ్లు మార్గాన్ని లోపలికి వదిలేయడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఇక్కడ గేట్లే ఉండవు. రైతులు లోపల నీటి లోపలికి దిగి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ చూడండి తూముకి ఇక్కడ మ్యాన్హోల్ ఉంటుంది. దాదాపుగా 15 అడుగుల లోతు ఉంటుంది. ఆ లోతులో ఆ నీటిలో లోపలికి మునిగి మ్యాన్హోల్ని ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఇది చూడండి, వెళ్తా ఉంటే దారి మధ్యలో అట్లా కనిపించింది. వెనక చనిపోయింది అనుకున్నా, ఎందుకంటే అది యాక్షన్ చేస్తూ ఉంది, వీళ్ళు ఏమో పట్టుకెళ్ళిపోతారని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చెరువు ఉందని చెప్పాను కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్తా ఉన్నా. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాను కదా, అదే చెరువు. నేను అటు వెళ్తాను. మేము చెరువు పైకి వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తాము. అక్కడికి వెళ్ళి నీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, ఇటు రేగిపళ్ళు. మీరు ఎంతమంది తెలుసో, మీ సైడ్ ఏమని పిలుస్తారు ఈ కాయలు చెప్పండి. ఇంకా పక్కానికి రాలే. ఈ మామూలుగా అయితే పక్కానికి వచ్చేయాలి ఈ టయానికి, సంక్రాంతి టయానికి. బాగా డిలే అయింది నాకు తెలిసి. అంటే డిసెంబరు నెలంతా మ్యాక్సిమం 20 వరకు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి
క్రాప్ అనేది లేటుగా వచ్చిందేమో అనేది నా ఉద్దేశం పర్సనల్గా. లేదంటే ఈ పాటికి పక్కన కూర్చేసి ఉండాలి. కాయ చాలా బాగుంటాయి నాటుకాయలు కాబట్టి. వలస చెరువు ఇక్కడ తూమైతే కొంచెం చెట్లు మలిచేసి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. మీరు చూడొచ్చు. మనం వచ్చాం కదా బైక్ వేసుకొని, ఈ చెరువు పైపక్కి నేషనల్ హైవే. అక్కడ ట్యాంక్ కూడా చూడండి, మనం ఇందాక ఎక్కాం కదా, అది ట్యాంక్. అది ఇకపోతే పొలాలు చూడండి, ఇక్కడే పొలాలు ఉన్నాయి. ఇక్కడే మాకు కూడా కొద్దిగా పొలం ఉంది. ఆల్రెడీ వరి పంట వేసున్నాము. మీకు బాగా గమనిస్తే అక్కడ నుంచి చూసారా రాళ్ళగుట్టలాగా, ఆ రాళ్ళగుట్ట దగ్గరే మా స్థలం కూడా. కానీ అక్కడికి వెళ్ళట్లేదు, అంటే ఇక్కడంతా సోలార్ ప్యానల్ తీసుకున్నారు. ఇంతకుముందు అయితే కంప వేసేవాళ్ళు, అంటే ముళ్ళ చెట్లు కొట్టి గట్టిగా వేసేవాళ్ళు పశువుల దెబ్బకి, అడవి జంతువుల దెబ్బకి. కానీ ఇప్పుడు సోలార్ వేసేసారు. టచ్ చేయడం కూడా ప్రమాదమే కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాము. నేను డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తాను, రండి చూద్దాం. హైవేల నుంచి లోపలికి వెళ్తా ఉన్నాము. మట్టి రోడ్ ఇదంతా. ఓహో, కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలా, ఎందుకంటే గుంటలు మిట్టలుగా ఉంది. మా ఊరుకున్న ఏకైక స్పెషల్ ఇది. మీరు ఈ లొకేషన్ కానీ ఈ రోడ్డు కానీ చూస్తే కొంచెం అర్థమై ఉంటుంది మీకు. నేను ఎందుకంటే లాస్ట్ టైము వీడియోలో కొంచెం చూపించాను. అది ఈ వాటర్ అంతా ఉంది కదా, ఈ చెరువులోకి వెళ్తాయి వాటర్. అంటే అడవిలో మొత్తం స్టార్ట్ అయిన వాటర్ అంతా ఈ కాలువల ద్వారా చెరువులోకి వెళ్తాయి. లోతేం పెద్ద ఉండదు, కానీ కొంచెం నిదానంగా రావడం బెస్ట్. అందుకే నేను దిగేసి బండి తీసుకురమ్మని చెప్పాను. బండ్లు వెళ్తాయి, కార్లు వెళ్తాయి, ఏమి ఇబ్బంది లేదు. కానీ వర్షాకాలంలో ఒక్కసారి ఫ్లోటింగ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలా. ఇప్పుడు కొంచెం ఫ్లోటింగ్ తగ్గుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మొత్తం అడవిలో ప్రయాణం ఉంటుంది ఇక్కడ నుంచి. వచ్చేసాం మనం బుగ్గ దగ్గరికి. నేను లాస్ట్ వీడియోలు చూపించాను కదా, మీరు చూసారు మొత్తం కూడా. ఈరోజు స్పెషల్ వచ్చేసి మాస శివరాత్రి, 11వ మాస శివరాత్రి. ఇది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారి కళ్యాణం జరిగింది. మీరు కళ్యాణం వీడియో చూడాలంటే లాస్ట్ వీడియో నాది అదే ఉంటుంది అనుకుంటా, ఒకసారి చూడండి. దీన్ని మేము తాండ్ర చెట్టు అంటాము. దీనికి ఆయుర్వేదంలో మంచి పేరుంది, తానికాయ అంటారు. త్రిఫలా చూర్ణాలలో ఒక ఫలమైనటువంటి తానికాయ చెట్టు ఇది. ఇప్పుడైతే క్రాప్ లేదు. ఈ మా అడవిలో కోకలుగా దొరుకుతూ ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు. ఇంతకుముందు ఈ బుగ్గేశ్వర దేవస్థానం రావాలంటే ఎంట్రన్స్ ఇదే ఫస్ట్. అంటే ఇప్పుడు ఇదంతా ఇంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు ఒక చిన్న పందిరిలాగా వేసి దేవుడికి ఉండేది, ఇది ఎంట్రన్స్గా ఉండేది. బుగ్గేశ్వర దేవస్థానం పక్కనే ఈ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది చూడండి. ఇవి డైరెక్ట్గా వాటర్ ఏ చెరువుకి అయితే వెళ్ళవి. ఈ డైరెక్ట్ వాటర్ అంతా కండలేరు జలాశయంలో కలిసిపోతాయి. ఇది ఓవులేపల్లి గ్రామం ఉంది కదా, ఓవులేపల్లి గ్రామం నుంచి వెళ్ళి డైరెక్ట్గా డ్యాములో కలిసిపోతాయి. ఇక్కడ కూడా ఒక తానికాయ చెట్టు చూడండి. దీనికి క్రాప్ ఉంది, కాయలు అయితే బాగున్నాయి దీనికి. కానీ మ్యాక్సిమం ఇక్కడ ఎవరు ఈ వాడరు అనుకుంటా. ఆయుర్వేదంలో అయితే వాడతారు, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళైతే నేను తక్కువ చూసాను. అంటే ఇటు ప్రాముఖ్యత నేను యూట్యూబ్లో చూశాను కాబట్టి ఈ తానికాయ అని చెప్పేసి ఒక ఇది ఉంది నాకు. తానికాయలు త్రిఫలా చూర్ణంలో 3 రకాలు: ఉసిరి, తాని, కరక్కాయ. కరక్కాయ మాకు దొరకద్దు, కానీ అడవిలో చాలా దూరం వెళ్ళాలి. దాదాపుగా 10-12 కిలోమీటర్లు వెళ్తే కరక్కాయ చెట్లు దొరుకుతాయి. కరక్కాయ ప్రాముఖ్యత ఆయుర్వేదంలో చాలా ఉంది. ఈ మూడింటిని కలిపితే త్రిఫలా చూర్ణాలుగా దొరుకుతాయి. ఈ ఆయుర్వేద షాప్లో మీకు దొరుకుతాయి. మీకు దీని గురించి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ వాటర్ అంతా కూడా అడవిలో నుంచి వస్తూ ఉండే వాటర్. ఇవి రకరకాలుగా, అంటే కాలువలు డివైడ్ అయిపోయి కొన్ని కాలువలు గ్రామానికి సంబంధించిన చెరువులోకి వెళ్తాయి. ఈ కాలువ అయితే డైరెక్ట్గా డ్యామ్లో కలిసిపోతూ ఉంది. ఇది బుగ్గేశ్వర దేవస్థానం పక్కనే ఉన్నటువంటి ఒక కాలువ ఇది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఈ మధ్యకాలంలో కట్టారు. ఇది చెక్ డ్యాములాగా. ఈ వాటర్ చూసారు కదా, ఇక్కడ మునగతారు పిల్లలు. అది నా చిన్నప్పుడు అయితే చాలాసార్లు మునుగున్నాయి. ఇక్కడ నా చిన్నతనంలో అయితే ఈ పక్క ఇదంతా మొగల్ రేకుల చెట్లు ఉండేటివి, తర్వాత అంతరించిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ వర్షాకాలం టైంలో ఉంటాయి. మెయిన్ ఎండాకాలం టైంలో అయితే ఇక్కడ ఈ వాటర్ అయితే దొరకవు.
కానీ స్వామివారి వెనక బుగ్గ అని ఉంది కదా, ఆ బుగ్గ దగ్గర అయితే వాటర్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ బుగ్గేశ్వర స్వామి అని చెప్పేసి ప్రత్యేకంగా పేరైతే వచ్చింది. మనం గుడిలోకి వెళ్దాము, ఒకసారి చూద్దారండి గుడి కూడా. ఆవరణం ఇక్కడ బోరు వేశారు, ఇంతకు ముందు లేదు అది బోరు. ఈ బోరు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉంది. కానీ లోపల కూడా ఒక బావి ఉంది, చాదర బావి లాంటిది, చేదుకోవడానికి. నీళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి, అది కూడా చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. లోపలంతా కార్యం చేశారు కదా, చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఆ టైంలో అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడైతే జనాలంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పూజారి ఒక్కళ్ళే ఉంటున్నారు. లోపల ఆవరణ మొత్తం చూసి శివుడు ఏదైతే నేను చెప్పాను ప్రత్యేకమైన శివలింగం, దాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. చూసేద్దారండి. గుళ్ళోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కుందాము. బకెట్ ఉంది కదా, నీళ్ళు చేదుకుందాం. ఇది శాదరబాయి అంటాం కదా. పాతకాలంలో పద్ధతులు ఇవి. అంటే పాతకాలంలో ఈ మోటార్లు ఇవి లేవు కదా, ఇలాగే తోడుకుండేవాళ్ళు. ఇది ప్రాసెస్. లోపలికి వెళ్దాము రండి. ఫస్ట్ వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ప్రథమ పూజలో ముందుంటారు కాబట్టి పెద్ద ఆయన ఇక్కడనే స్టార్ట్ చేసి చూసుకుంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. బుగ్గేశ్వర స్వామి గురించి మీ మాటల్లో మాకు తెలియని విషయాలు ఏంటంటే కొంచెం చెప్తే ప్రేక్షకుల కోసం. ఇక్కడ నాకు తెలిసిన కాడికి నాకు పసివాటంగా ఇక్కడికి వచ్చి తిరిగి పోతుండేది. మేకల కాడికి ఆవుల కాడికి వచ్చిపోతే కూడా ఈ మామూలుగానే బందారు తడికలో ఉండేది స్వామి. ఈ పక్క ఆ పక్క రెండు గుంజలు వేసేసి పెట్టి చేసుకొని పోతుంటే మేకలు దొక్కేది పశువులు అన్ని గందరగోళం చేసుకొని పోతామని. అప్పుడు మా అత్తని అడిగిన, 5 మంది కాడికి 6 ఆమెని అడిగిన, అత్త బొగ్గ అని అంటారు కదా, దాని చరిత్ర ఏదంటే నాకు చెప్పత్త, నాకు తెలియదు అన్న. ఒరే మా జేజి నాయనకే తెలీదు, మా నాయనకి తెలిసిండే నీకేం చెప్తాను నాయన అని చెప్పాను అనింది. అటైతే ఏం లేదు అంటే అది ఇప్పుడు చరిత్ర కన్నా చాలా రోజులదని అది. అందుకే కదా ఆయన్ని తెలుసుకోలేక ఎట్ను ఆ మహానుభావుడు ఒక ఆయన ఒంట్లోకి వచ్చి నీళ్లు దాకా చెట్టు కింద పండుకుంటే అప్పుడు చెప్పాడంట, నేను ఇక్కడ ఉన్నాను మూర్ఖుడా, ఎవరికి తెలుసుకోలేకుండా ఈ వలస స్వాములు ఒక అడుగు ఆ వలసకు పోయి ఒక గడ్డపార ఒక పార తీసుకొని ఒక ఇద్దరిని తీసుకురాపోను ఆయన, ఇక్కడ దిబ్బగా ఉందా లోడి చూద్దాము, నాయన ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. అంటే ఒక పుట్టలాగా ఉంది, పుట్టలాగాను చెట్లు మొలిచిపోయి అది ఒక దెబ్బగా ఒక అడవిలో దట్టంగా కనిపించుకుంటా. అడివే కదా, అడవిలో ఏముందంటే భయంకరంగా పుట్ట దెబ్బ అనుకుంటాం కానీ మనం దేవుడు లేవు అనుకోలేం కదా. ఆ నాయనకి మహానుభావుడికి ఆ నాయన ఎట్ను అనుగ్రహించి చెప్పబట్టి ఆ స్వామి మా ఆందోళన స్వామిని అంటే పంపించింది కూడా మన ఊరికి. ఆయన పంపిస్తే ఆందోళన ఆయన పోయి చెప్పి అప్పుడు వాళ్ళని ఒక 4-5 తీసుకుని వచ్చి లోడితే ఆ నాయన ఇప్పుడు ఎట్టున్నాడు అదే ప్రకారంగా ఉన్నాడు అప్పుడు కూడా. అప్పుడు వాళ్ళు పూజలు చేస్తా పోతా అంటే వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్వామి వచ్చి ఆ స్వామి కూడా మళ్ళీ పూజలు చేసి పోయాడు మా అన్నతోడు స్వామి. అంటే వస్తా వెళ్తా వచ్చి వెళ్ళిపోతుంది. అభిషేకం చేసుకునేది, దీపం పెట్టి ఆయనకి అంత కాయ కర్పూరము కడ్లు వెలిగించుకునేది వెళ్ళిపోయేది. ఆ విధంగా జరుగుతూ ఉండి అప్పుడు ఆయన పోయిన తర్వాత మళ్ళీ కాపాడు స్వామి ఒక స్వామి మళ్ళీ వచ్చాడు ఇక్కడికి, ఆయనకంత దీపం పెట్టి ఏదో చేస్తున్నామని చేసి ఆ స్వామి ఏదో జరిగిపోతా 10 రోజులు జరిగిపోతా ఉన్నది. పోయే కొంది అభివృద్ధికి రాలా. అప్పుడు ఆ స్వామి ఉండి నేను ఒక్కరోజు దీపం పెట్టిన వచ్చాను ఆయన కాడికి, ఈ అడవిలో ఏందో ఈశ్వరయ్య ఉన్నాడని. అంటే అప్పటి వరకు మీరు అంటే వచ్చి చూసేవాళ్ళు కానీ అంతేగా నేను దండం పెట్టేవాడిని కాదు, దండం పెట్టేవాళ్ళు వచ్చి నార్మల్గా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ నాయన్ని రాయనుకున్నా నేను నిజం చెప్పగలిగితే 5 రూపాయలు పనిచేసేది మా అమ్మ. నేను ఆ నాయన చుట్టూరు ఇక్కడ అడవిలో సుల్లకట్టుకు వస్తే
3 గంటలకు 5 రూపాయలు అడవి పని చేసేవాళ్ళు అప్పుడు కట్టి అంత కర్ర అవునవును. అంత ఎండు కర్రే. అంటే సొల్లకట్టి అని అంటే బొగ్గు బొగ్గు కాదు, వంట నెల్లూరు వెళ్ళిపోయేది అప్పుడు లారీ. ఓకే ఓకే. అప్పుడు అంతా గ్యాస్ అది లేవు కాబట్టి ఇక్కడ కట్లు కొట్టి అడవి నుంచి టౌన్లకి అంటే నెల్లూరు అట్ట పెద్ద పెద్ద టౌన్లకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆ పని చేసేవాళ్ళు స్వామి. చెట్లు పడిపోయి ఆడన్న చీకిపోయి ఉండటంలా అంతంత కర్రే, అంతంత కర్ర 100 కట్టలు కట్టేది. అంతంత కట్టలు, ఇంతంత కట్టలు, అంతంత కట్టలు 100 కట్టలు. ఆ 100 కట్టలు కడితే 5 రూపాయలు ఇచ్చేది మాకు. ఇప్పుడు అర్ధనా పైసా అంటే 3 పైసలు. ఈ దేవస్థానం చుట్టుపక్కల ఈ దేవస్థానం పక్క చుట్టుపక్కల కట్టుకొని చేసేది పోతా ఉండేది. అట్లా పోతా ఉండి కొద్ది దినాలకి నాకు వయసు వచ్చి ఒక 3 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కాపాడు స్వామి చేస్తున్నాడు. వలస స్వామి మాది ఓబులేపల్లి. ఈ వలసకి సంబంధం నాయన. ఓబులేపల్లి అంటే ఒకే పక్క పక్కనే ఉంటాయి, 2 దగ్గరే 2 పంచాయతీలు ఒకటైనా వాళ్ళ హక్కు కదా, వాళ్ళు చేస్తున్న కదా. నేను ఎట్టయినా పక్కనే ఉంటుండలే. అప్పుడు నాయన మీద జ్ఞాపకం మళ్ళీ పోయి దీపం పెట్టిన ఒక్కరు సోమవారం. ఆ నుంచి పోవాలని ఆయన కాడ కనిపించింది మనసు. అప్పుడు ఈ రెడ్డి స్వామి ఏమన్నాడు, నాయన ఎన్ని రోజులు మేము చేసినది అనుగ్రహం ఉండదు పరమేశ్వరుడికి, 80 రోజులు మీరే చేయాలి నాయన, ఆయనకి చేస్తేనే ఆయన ఎంత దూరం అయినా చేయగల, ఇది మీకు ఇస్తారే కానీ మాకు ఈయన ఆయన అని అన్నాడు. అది ఎట్లా స్వామి మాకు ఎట్టిస్తారు, నాకు చదువు లేదే స్వామి లేదు, ఒక మూర్ఖుండి నేను, ఆ అడవిలో ఏం తిని నేను ఎట్లా చేయాలంటే ఏ విధమైన ఒకటి తినగల శక్తి మీకు ఇస్తాడు కానీ మాకు ఈడు అని అన్నాడు. సరే ఇది ఒక ఇదం ఉంది కదా, నాయనకి దీపం పెట్టుకుందాము, అదెంతో మేలుగా చెప్పాడని చెప్పి ఆ నుంచి రాగలిగిన. వస్తా పోతా అంటే ఆ స్వామి ఏం చేశాడు, వారానికి చనిపోయాడు. ఇక్కడ పూజ చేసేసాను ఆయన, చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నేను చేస్తా ఉన్నా. అప్పటి నుంచి మీరు కంటిన్యూగా పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చేసుకునేది, వాళ్ళకి పోయేది, అంత బిచ్చి అడుక్కునేది, మన వలస స్వాములకి అడిగిపోయేది. వాళ్ళు ఏదో అంత బియ్యం బాగా ఏదో ఇస్తే తెచ్చుకునేది. ఇట్లా గోనిపల్లి, ఆదురుపల్లి, పెంచుల కోన అక్కడికి పోతా తెచ్చుకుంటా నాయనకి చేసుకుంటా అంటే ఆ నాయనే కొద్దిగా నా బిడ్డ బాధపడుతున్నాడు ఈ అడవిలోనూ, నా దగ్గర చేరి ఆ బిడ్డను అంత కష్టపెట్టకూడదని వచ్చిన యాత్రికులకి వాళ్ళ చదువు అనేది, ఉద్యోగం అనేది, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కొన్ని కష్టాలు అన్నీ తీరుస్తూ వచ్చాడు. ఇంటికి వెనక పక్కే బొగ్గు ఉంది. అంటే ఈ క్షేత్రానికి పేరు రావడానికి ప్రధాన కారణమైనటువంటి బొగ్గ. మీరు ఇక్కడ చూడండి, న్యాచురల్గా వాటర్ వస్తూ ఉన్నాయి పైకి, న్యాచురల్గా వాటర్ వస్తున్నాయి. డ్రింక్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి వాటర్ తాగడానికి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.